అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మంలో, భారతీయ సాంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో అనేక రకాలైనటువంటి పండుగలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండుగలు ప్రాంతాలను బట్టి, మాసాలను బట్టి, తిథులను బట్టి, ప్రాముఖ్యతను బట్టి, అలాగే గతంలో జరిగిన సంఘటనలు బట్టి, చారిత్రక అంశాలను బట్టి, ఆధ్యాత్మిక అంశాలను బట్టి పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా విశేషమైన పండుగగా సంక్రాంతిని పేర్కొనవచ్చు. సంక్రాంతి ముఖ్యంగా 3 రోజులు జరుపుకునే పండుగ. మొదటి రోజును భోగి, రెండవ రోజును సంక్రాంతి, మూడవ రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. మరి సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. దీనినే సంక్రాంతి అంటారు. మనకు ద్వాదశాదిత్యులు అని 12 రకాల సూర్యమూర్తులు ఉంటారు. వారు ఒక్కొక్క 12 రూపాలుగా ఉన్నటువంటి సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసంలో ప్రవేశిస్తాడు. ప్రతీ నెల ఒక సంక్రాంతి ఉంటుంది. శివరాత్రి అయితే ఎలా ప్రతీ నెల ఒక శివరాత్రి ఉండి మహాశివరాత్రి ఏ విధంగా పర్వదినంగా జరుపుకుంటారో, సంక్రాంతిని కూడా ఇక్కడ మకర సంక్రాంతి రూపంలో జనవరి 14 లేదా 15 తేదీలలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఇక్కడ పండుగ వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనిషికి ఒక రోజులో పగటి కాలము, రాత్రి కాలము ఏ విధంగా ఉంటుందో, దేవతలకు ఒక సంవత్సర కాలాన్ని ఒక రోజుగా భావించినట్లయితే 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా భావిస్తారు. సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అంటే ఇప్పటి వరకు గడిచిందంతా, ఈ 6 నెలల గడిచింది అంతా కూడా దక్షిణాయనంగా పేర్కొంటారు. దక్షిణాయనంలో రాత్రి, దేవతలకు రాత్రి కాబట్టి ఆ చివరికి అంటే తెల్లవారి ఉదయం ఏ రోజైతే మనకు బ్రాహ్మీ ముహూర్తంగా భావిస్తామో, ఈ కార్తీక మార్గశిర మాసాలు కూడా ఒక బ్రాహ్మీ ముహూర్తంగా మనం భావించుకోవచ్చు. అలాగే సంక్రాంతి పండుగ ఒక చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగ. ముఖ్యంగా భోగి పండుగ. భోగి పండుగ రోజు ఉదయమే 3 నుంచి 5 తెల్లవారు గట్ల 3 నుంచి 5 ప్రాంతంలో భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలలో ఎక్కువగా ఆ ప్రాంతంలో లభించే తాటాకు చెట్లను తీసుకొచ్చి, తాటాకులను తీసుకొచ్చి ఆ తాటాకులతోని భోగి మంటలు వేస్తారు. అలాగే ఈ పండుగ యొక్క ఇంకొక ప్రాశస్త్యత ఏంటంటే, ఒక సంవత్సర కాలంలో మనం వాడుకున్న వస్తువులలో ఏదైనా నిరుపయోగం ఉన్న వస్తువులను అవి ఇంట్లో పేరుకుపోకుండా ఆ వస్తువులను కూడా తీసుకొచ్చి ఈ భోగి మంటలలో వేస్తారు. అలాగే ఆ రోజు పిండి వంటలు చేసుకోవడం, అలాగే సాయంత్రం చిన్న చిన్న పిల్లలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు భోగి పళ్ళు అని పోస్తూ ఉంటారు. ఇది వాళ్ళకు రేగు పళ్ళు వాళ్ళ తల మీద కూర్చోబెట్టి పెద్దల ద్వారా పోసి వాళ్ళకు కొత్త బట్టలు వేసి భోగి పళ్ళ ఆచారం కూడా మనకు ఈ భోగి రోజు కనబడుతుంది. రెండవ రోజును మనం సంక్రాంతిగా భావిస్తాం. ఇది చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత, విశిష్ట ఏంటంటే, ఒక సంవత్సర కాలంగా మనం వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంధువులు, తర్వాత ఇప్పుడున్నటువంటి వెష్టి కుటుంబాలు కాక ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉండేవి కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ పండుగ కాలంలో పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు, మేనత్తలు, మేనమామలు, అలాగే ఈ 2 నెలల్లో జరిగిన పెళ్ళిళ్ళలో కొత్త పెళ్లి కూతురు అల్లుళ్లను వాళ్ళ ఇంటికి తీసుకురావడం, వీళ్ళంతా కలిసి ఒక పండగ వాతావరణం మనకి ఇక్కడ ఈ సంక్రాంతి రోజు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా ఒక దేవుని పేరంటూ, ఒక దేవత పేరంటూ లేకపోవడం వల్ల ఎవరైతే కొంత మాంసాహారులు ఉంటారో ఈ 3 రోజులు కూడా వాళ్ళు మాంసాన్ని ఖచ్చితంగా తీసుకొని పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే 3వ రోజైనటువంటి కనుమ పండుగను మనం తీసుకున్నట్లయితే, ఇది ముఖ్యంగా పశువులకు సంబంధించినటువంటి పండుగ. అంటే మనం చాలామంది భారతదేశంలో చాలామంది వ్యవసాయ చేసేవాళ్ళు, రైతులు ఉంటారు. వారికి ఈ రోజు వరకు దాదాపుగా పంట చేతికంది వాళ్ళ ఇంట్లలో సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళకు దాదాపుగా పంట సమృద్ధిగా రావడంతో అన్ని రకాలైనటువంటి ఆనందాలు కలుగుతాయి. ఈ ఆనందాలను తమతో పాటు కష్టపడ్డ పశువులను, వాటిని కూడా అలంకరించి వాటితో కూడా మనం పండుగ జరుపుకోవడం అనేది ఈ కనుమ పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజు ఆ పశువులను అందంగా అలంకరించడం, వాటికి శుభ్రంగా స్నానం చేయించడం లాంటిది, అలాగే ఆ
పెద్ద పెద్ద కొంచెం బలిష్టమైన ఎడ్లు ఉన్నవాళ్ళు, అలాగే ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆ పశువుల కొమ్ములకు వెండి తొడుగులు చేయించడం, మంచి చిరు చిరు గజ్జెలు కట్టడం, వెండి గంటలు కట్టడం, ఇలా పశువులను అలంకరించడం చేస్తారు. మళ్ళీ సాయంత్రం ఈ పశువులన్నింటినీ కూడా ఊరిలో ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ కాటమరాజు పూజ చేస్తూ ఉంటారు. ఆ కాటమరాజు పూజ ఏంటంటే ప్రతి ఇంట్లో నుంచి ముడి సరుకులు తీసుకొచ్చి అక్కడ నైవేద్యంగా పాయసాన్ని వండి ఆ పాయసాన్ని ప్రతి ఇంటి నుంచి కొంత కొంత సేకరించి ఒక పెద్ద పాత్రలో కానీ ఆకులో కానీ దాన్ని ఒక రాశి లెక్క పోసి అవన్నిటిని కలిపి ఉంచుతారు. మనకు ఎవరైతే ఈ పశువులు కాసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పశువులను తీసుకొచ్చేసి అక్కడ వాటిని అలంకరణ చేసి ఉంచుతారు. దాని తర్వాత ఈ నెల కాలంలో ఈ చాలామంది రైతులు ఈ నెల కాలంలో చిన్న చిన్న కట్టెలను తీసుకొచ్చి అదొక కుప్పగా పేర్చి ఆ కట్టెలన్నిటిని కాల్చి ఆ పశువులన్నిటిని కూడా బెదరగొట్టి అవి అటు ఇటు పరుగులు పెడుతుంటే దాని వెనుక వెళ్ళి ఇదంతా ఒక పెద్ద కోలాహలంగా ఆ పండుగను స్వీకరిస్తారు. తమ మీద ఆధారపడ్డ వాళ్లకు ఈ ప్రసాదాన్ని పంచి వాళ్ళకు కావాల్సినటువంటి దినసరి వస్తువులకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కనుమ పండుగ కూడా చాలా కోలాహలంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను మనం గమనించినట్లయితే చిన్నపిల్లలకు చాలా ఆనందాన్ని ఇచ్చే పండుగ. ఎందుకంటే వాళ్ళు కైట్స్ ఎగిరేయడం అనేది వాళ్ళు ఈ ఈ ఈ కాలంలోనే దానికి అనువైనటువంటి గాలి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఉత్సాహంగా పతంగులు ఎగరవేస్తూ ఉంటారు. వారితో పాటు ఈ మధ్యకాలంలో పెద్దలు కూడా ఆ పండుగల్లో పాల్పంచుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని కైట్ ఫెస్టివల్గా చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం మనందరం చూస్తూనే ఉంటాం. తర్వాత ముఖ్యంగా ఈ సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది కోడి పందాలు, అలాగే పొట్టేలు పందాలు. ఒకప్పుడు పౌరుషానికి వాళ్ళ యొక్క స్టేటస్ సింబల్కు ఈ కోళ్ళను పొట్టేళ్లను ప్రత్యేకంగా కేవలం పందాల కోసమే మంచి పౌష్టికంగా తయారయ్యేలా పెంచుతూ ఉంటారు. వాళ్ళ యొక్క స్టేటస్ను చూపించడానికి ఆ పందాల రూపంలో చేస్తారు. కానీ రాను రాను ఇది ఒక బెట్టింగ్ వ్యవహారంలా మాడి కొన్ని సందర్భాలలో అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వాలు ఈ బెట్టింగ్లను నిషేధించినప్పటికీ కూడా చాటుగా మాటుగా ఈ కార్యక్రమాలన్నీ ఇప్పటికీ కూడా జరగడం మనం పల్లెల్లో చూస్తూ ఉంటాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ సిటీలో నివసించే వాళ్ళందరూ కూడా పల్లెటూరుకు వచ్చి వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళ సన్నిహితులతో ఈ సంబంధం కలిగి ఉండి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ సంక్రాంతిని జరపడం అనేది మనందరం చూస్తూనే ఉంటాం. ఇక ఆడవాళ్ళకు సంబంధించి వాళ్ళు ముగ్గులు వేయడం అనేది వాళ్ళకు చాలా ప్రీతికరమైన అంశం. మంచి మంచి రంగవల్లులు వేసి దానిలో కలర్లు నింపి దాని మీద గొబ్బిళ్ళు పెట్టి ఆ చిన్నపిల్లలు పొద్దున్నే స్నానాలు చేసి దాని చుట్టూ తిరుగుతూ ఆ గొబ్బిళ్ళ పాటలు పాడడం, అలాగే హరిదాసులు రావడం, వాళ్ళు తత్వాలను చెప్పడం, వాళ్ళకు మనం బియ్యము, రేగుపళ్ళు, మిగతా పలహారాలు ఇవ్వడం, ఎంతో కొంత కానుక ఇవ్వడం, ఇవన్నీ మనకు ప్రస్తుతం కూడా పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్లలకు నోములు పట్టించే పండుగ కూడా ఈ సంక్రాంతిని అంటారు. వివిధ రకాల వస్తువులను సేకరించి ఒక్కొక్క వస్తువు 13 వస్తువులుగా తీసుకువచ్చి ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కలిసి ఆ కొత్తగా పెళ్ళైన వాళ్లకు నోములు పట్టించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది అలాగే జీవితాంతం కంటిన్యూగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ నోములు పంచుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళ మధ్య ఐక్యతాభావం పెరిగి సాంప్రదాయాలను కొత్త తరాలకు అందించడం అనేది జరుగుతుంది. అలాగే మిగతా అన్ని అంశాలతో పోలిస్తే ఈ సంక్రాంతి పండుగ అనేది ప్రతి ఒక్కరికి, చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, అలాగే స్త్రీ పురుషులందరికీ కూడా ఆనందం ఇవ్వడం వల్ల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ సంక్రాంతి పండుగకు సెలవులు కూడా ఎక్కువగా ఇవ్వడం వల్ల చిన్నలు పెద్దలు అందరూ కలిసి సంక్రాంతి పండుగను చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీంతో పాటు ఇప్పటి నుండి ప్రారంభమయ్యే ఉత్తరాయణం కోసమే ఆనాడు భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో నేలకొరిగినప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి తన స్వచ్ఛంద మరణం అనే వరం ఉండడం వల్ల ఇప్పటివరకు ఆగి ఉత్తరాయణ కాలంలోనే తన తుదిశ్వాస విడిచాడనేది మనకు మహాభారతంలో కనిపిస్తుంది. అలాగే ఆ భీష్ముడు చేసినటువంటి బోధనలు కానీ, అలాగే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి తత్వాలు కానీ, ఇవన్నీ కూడా ఈ పండుగల రూపంలో మనకు పెద్దవాళ్ళ నుండి నేర్చుకోవడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా అందరికీ తెలవాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, ఈ తొందరగా గడిచిపోయే రోజులో ఇట్లాంటి అన్నిటిని కూడా ఒక ఆట విడుపుగా ప్రతి ఒక్కరం కూడా ఈ పండుగల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం జరగడంతో
పాటు ప్రతి భారతీయ పండగ వెనుక ఒక ఆధ్యాత్మికత, ఒక సైన్స్ దాగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని పాటించడం వల్ల, ఆ సీజన్లో జరిగే పండుగలు అంటే ప్రసాదాలు తినడం వల్ల శరీరానికి ఎంతో ధాతుపుష్టి కలుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే పెద్దలు తప్పకుండా ఈ పిల్లలందరినీ ఇక్కడికి రప్పించుకొని ఈ పండుగ జరిపించడంలో ప్రధాన ఉద్దేశం అదే. కాబట్టి సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ, ముందు తరాలకు పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సత్సంప్రదాయాలను కొనసాగించినట్లయితే మానవ జీవితం మధ్య ఒక అనురాగం, ఆప్యాయతలు వెదజల్లి ఒక సమిష్టి కుటుంబంగా బాసిల్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పండుగలు జరుపుకుంటారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.